ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియదేన్ బిడ్లారా, మరి ప్రతి ఉదయం మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి, బ్రదర్ సమయల్ మెసేజ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఉదయం కూడా 5 గంటలకు మరి క్రీస్తు యొక్క శ్రమలు విషయమై ప్రతిరోజు కూడా ఒక వీడియో మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మీరు చూస్తున్నారని మేము గ్రహిస్తూ ఉన్నాం. అలాగే మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి తెలియపరుస్తూ ఉన్నాం. మరి యథావిధిగా మరి మనం ఒక ప్రార్థన చేసుకుని, చిన్న ప్రార్థన, పాట, వాక్యము. కృపాసత్య సంపూర్ణుడమైన గొప్ప దేవ, నీ పాదాలకు వేలాది స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం తండ్రి. క్రీస్తు యొక్క శ్రమలు మరి విషయములో మరి ప్రభువా ధ్యానాంశాలుగా ఒక్కొక్కటికి మేము విడుస్తుండగా ప్రతి ఒక్కరూ నాయన చూసి ఆశీర్వదించబడినట్లుగా, ప్రోత్సహించబడినట్లుగా మీరు కృప అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమెన్. చిన్న పాట. తలను ముల్లా కిరీటము పొంది, కాళ్ళు చేతులు గ్రుచ్చబడి, తలను ముల్లా కిరీటము పొంది, కాళ్ళు చేతులు గ్రుచ్చబడి, బలైతివి గొర్రె పిల్ల బోలే నా కొరకే ఓ ప్రభువా, బలైతివి గొర్రె పిల్ల బోలే నా కొరకే ఓ ప్రభువా, నీ సిలువలో చూపిన నీ ప్రేమకై శాంతి కలిగే నీ సిలువ వలన కిరీటం, నీ చింత వలన నాకు శాంతి కలిగే నీ సిలువ వలన కిరీటం. అవును ప్రభువా, నీ మరణమే నా జీవమాయే, అవును నాయనా, ప్రేమ గొప్పదెంతో యేసు. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో నాయనా. స్తోత్రం, స్తోత్రం. నీ సిలువలో నా చూపిన నీ ప్రేమకై మరణమొంది సమాధి నుండి మరణ లేచితివి, మరణమొంది సమాధి నుండి మరణ లేచితివి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యానాంశం మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము, మనకు తెలిసిన వాక్యము 3వ వచనం. ఒకసారి చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చాలా. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇదివరకే మనం చెప్పుకున్నట్లుగా శోధించబడటానికి అరణ్యంలోనికి కొనిపోబడగా
శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, మనం చాలాసార్లు ఉపవాసం చేస్తూ ఇక నాకు శోధనలు రావు, నాకు వేదన రాదు, నాకు ఇబ్బంది రాదు, నాకు ఇరుకు రాదు, ఇక నా జీవితంలో సంతోషం అన్నట్లుగా చాలామంది ఉంటూ ఉంటారు. ఉపవాసం చేస్తే నీవు దేవునికి దగ్గరమైన కొలది ఉపవాసం ద్వారా సైతానుగాడు కూడా నీకు దగ్గరగా వస్తూ ఉంటాడు. మనం ఆలోచన ఏంటి అంటే ప్రియులారా, ఇక నేను ఉపవాసం చేశాను, నా దగ్గరికి ఇక సైతానుగాడు రాడు, శోధన రాదు, ఇబ్బంది రాదు, ఇరుకు రాదు, ఇదంతా రాదు, ఇక నాకు సంతోషమే అనుకుంటూ, అయ్యో నేను ఎన్నో మార్లు ఉపవాసం చేశా కదా, నాకు దేవుడు ఏమీ సంతోషం ఇవ్వలేదే అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్యకే ఉపవాసం చేస్తూ ఉంటే, యేసయ్యనే ఉపవాసం చేస్తుంటే ఎవరు శోధించడానికి వచ్చాడు అని అంటే అపవాది, సైతానుగాడు. యేసయ్య ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఉపవాసం ఎంత భయంకరంగా చేసి ఉంటాడో యేసయ్య కదా, ఎంత నిష్టగా చేసి ఉంటాడో యేసయ్య. అయితే అంత నిష్ట కలిగిన ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది కదా, ఈ రాళ్ళను నువ్వు రొట్టెలగునట్లుగా అని ఆజ్ఞాపించు, నీవు దేవుని కుమారుడవైతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అంటే ఉపవాసము ద్వారా సైతాను యొక్క ఆలోచనలు జయించవచ్చు. దాన్ని జయించక మునుపు సైతానుగాడు మన దగ్గరికి వస్తాడు. ఉపవాసం చేసినంత మాత్రాన వాడు మన దగ్గరికి రాకుండా ఉంటాడనేది కాదు. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎన్ని ఉపవాస కూడికలకు పోతూ ఉన్నా, ఎన్ని ఉపవాస సభలకు వెళ్తూ ఉన్నా, రాత్రి పగళ్ళు ఉపవాసంతో కడుపు కాల్చుకున్నా, నాకేం దేవుడు చేయలేదే అంటూ ఉంటారు. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, యేసయ్యను శోధించటానికి వచ్చిన సైతాను నిన్ను శోధించటానికి రాదా? యేసయ్యకే ఏ బలహీనతలు లేని యేసయ్యకే ఒక బలహీనత చూపిస్తూ ఉంది. ఏంటి తెలుసా? చెప్పాలి, మీరు కామెంట్ చేయండి ప్రియదేని బిడ్డలారా. ఏం చూపిస్తోంది? ఎటువంటి బలహీనతలు లేవు ఆయనలో కదా, ఉన్నదా? ఎటువంటి బలహీనత లేదు ఆయనలో, ఎటువంటి బలహీనతలు. కానీ ఆయనలో ఒక బలహీనత చూపిస్తుంది. ఏంటో తెలుసా? ఆకలి, విస్తారమైన ఆకలి. అబ్బా, ఆ సమయమున పెద్ద పెద్ద కొండలు మింగినా కూడా అరిగిపోతాయేమో అంత ఆకలి. అంత ఆకలితో యేసుప్రభువు వారు మరి ఆయన ఉంటే ఒక్క చిన్న బలహీనతను చూపించి వాడు కొట్టడానికి వచ్చాడు. ప్రియదేని బిడ్డలారా, ఒక్క చిన్న బలహీనత చూపించి వాడు కొట్టడానికి వచ్చాడు. ఏంటో తెలుసా? నీకు ఆకలి అవుతుందా? నువ్వు దేవుని కదా, దేవుని కుమారుడు కదా, ఇదిగో ఆ రాళ్ళను చూసి రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించి నీకు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రియదేని బిడ్డలారా, మనలో కూడా సైతానుగాడు ఒక చిన్న బలహీనతను చూపిస్తూ నిన్ను పడివేయటానికి వాడు చూస్తూ ఉంటాడు. నిన్ను నెట్టివేయటానికి, విశ్వాస జీవితంలో నుండి వెనక్కి త్రోసివేయటానికి. నీవు ఇక విశ్వాస జీవితంలో పనికి రావు. యేసయ్య నిన్ను క్షమించాడు, యేసయ్య నిన్ను తన హక్కున చేర్చుకోడు, నీకు ఏం పనుంది? ఇక పాపముల్లో పడిపోయినావు కదా, నీ వేషాలన్నీ నాకు తెలుసురా అంటుంది సైతాను. ప్రియదేని బిడ్డలారా, ఒక చిన్న కారణం ఏంటి తెలుసా? ఆకలి. ఒక చిన్న ఆ శోధన, ఏమో పెద్ద శోధన కాదు మనకు వచ్చేది, ఒక చిన్న శోధన ఏంటో తెలుసా? ప్రియదేని బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చూపిస్తూ వాడు నిన్ను కొట్టడానికి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీటిని జయించాలి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఏమంటున్నాడంటే, సైతానా నన్ను శోధించక వెళ్ళిపో అంటాడు. అందుకే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే గ్రంథం చదవాలి, ప్రార్థన చేయాలి, తర్వాత ఆజ్ఞాపించాలి. ఏం చేయాలి? ప్రార్థన, గ్రంథము, ఆజ్ఞ. ప్రియదేని పిల్లరా, ఆజ్ఞాపిస్తే సైతాన్ గాడు వాడు వెళ్ళిపోయాడు. నన్ను శోధించొద్దు నువ్వు అని యేసుప్రభు వారు అనగానే వాడు వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. నాకులో ఉన్న సమస్య, అది వేదన కావచ్చు, జబ్బు కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు, నీలో నీవు చూసుకుంటూ భయపడినంత కాలం అది భయపిస్తుంది. నువ్వు ఆజ్ఞాపించి చూడు, జీవ మరణములు నాలుక వశము అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుడు నీకు అధికారము, ఇది దేవుడు నీకు ఇచ్చి ఉన్నారని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, వాడిని నువ్వు ఆజ్ఞాపిస్తావు, వాడిని చూసి దండిస్తావు, బంధిస్తావు, నీ జీవితంలో వాడు కార్యం చేయకుండా వెళ్ళిపోతాడు. అందుకే ప్రభు ఏమన్నాడు ఒక మాట, ప్రభువుకు లోబడి ఉండుడి. చెప్పాలా? చెప్పమ్మా. ప్రభువుకు లోబడి ఉండుడి, ఎవడునూ తరమకుండా సైతాను గాడు పారిపోతాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి మీరు బలం తెచ్చుకొనుడి. లేచి ఒక్కసారి ఆయన వైపు నీ కన్నులెత్తి చూసి, ఇదిగో ప్రభువా, ఈ చీకటిని చీల్చుకుంటూ, ఈ బాధను చీల్చుకుంటూ, ఈ శోధనను చీల్చుకుంటూ, ఇదిగో ఈ ఇబ్బందిని చీల్చుకుంటూ, ఇదిగో నా హస్తాన్ని నీకు అందిస్తున్న ప్రభువా, నన్ను లేపు. పేతురు ఎలాగైతే నీటిలో కూరుకుపోయాడో, పేతురు ఎలాగైతే నీటి మీద నడుస్తున్న ఆ పేతురు నీటిలో మునిగిపోయాడో, అలాగ నేను పాప బంధకాలలో మునిగిపోయిన ప్రభువా, నన్ను ఒక్కసారి లేపు అని అంటే, ఆ కరుణామయ కలిగిన యేసుప్రభు వారు ఏం చేస్తాడు? తన హస్తమును తీసుకొని నీ హస్తాన్ని పట్టుకొని లేపి నిలబెట్టి నీటి మీద ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే పాత పాట ఒకటి ఉంది, అలలపై నడిచిన నా యేసు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడి మాటను దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచునుగాక. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన గొప్ప దేవ, నీ పాదాలకు వేలాది వందనాలు తండ్రి. నీకే మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యాల ద్వారా నీకే స్తోత్రములు కలుగునుగాక. చూస్తున్న ప్రతి ఒక్కరు దీవించబడినట్లుగా, ఆశ్రయించబడినట్లుగా నాయన మీరే కృప చూపించమని, బలపరచబడినట్లుగా మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బ్రదర్ సమయల్ మెసేజ్ అని మీరు టైప్ చేస్తే మీ యాప్లో, యూట్యూబ్ యాప్లో మా యొక్క ఛానల్ ఓపెన్ అవుతుంది. కనుక మరి